మీరు వచ్చా పిల్లోని ఇలా అంటే టైటిల్ వచ్చింది. లక్ష్మి పిల్లో. ఓకే, అందరూ సెటిల్ డౌన్ అవ్వండి ప్లీజ్. ఈ సైడ్ వాళ్ళు కూడా. తీసుకొని వస్తున్నారా? ఓకే, ఓకే, లైట్స్ ఆఫ్ చేయండి. హ్యాష్ ట్యాగ్ ఆశీస్ టైటిల్ లాంచ్లో మనం ఇప్పుడు చూసేద్దాం ఆ టైటిల్ ఏంటి అనేది. సో సార్ మీరు ఒకసారి లాంచ్ అంటే. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ మీడియా ఫ్రెండ్స్. సో 2-3-4కి టైటిల్ అనౌన్స్మెంట్తో మోషన్ పోస్టర్ వస్తుంది. సో దాని ముందు కొన్ని సెకండ్స్ ముందు మనం చూసేద్దాం. సో టైటిల్ లాంచ్ విత్ మోషన్ పోస్టర్. సో ఎస్, మరి ఇంకా దిల్ రాజు గారు లాంచ్ అంటే వేసేయండి, ఇంకా ఆలస్యం చేయకుండా. సో చూసేద్దాం. లైట్స్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని అడుగుతున్నారు. అండ్ ఇక్కడ ఈ సైడ్ లైట్స్ ఆఫ్ చేయండి. సైడ్ లైట్స్ ఆఫ్ చేసి ప్లే చేయండి. అయ్యో రండి ఎవరైనా లైట్స్.
ఓకే, ప్లే ద టైటిల్ వన్స్ అగైన్. వండర్ఫుల్. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటున్నారనమాట. మరి డెఫినెట్గా మనమైతే దిల్ రాజు ప్రొడక్షన్ని ఆల్రెడీ ప్రేమించేస్తున్నాం. సో బలగంతో ప్రేమించడం మొదలు పెట్టేసాం అనమాట. ఆ ప్రొడక్షన్ హౌస్లో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. సో అరుణ్ గారి డైరెక్షన్లో వస్తుంది. ఆల్రెడీ మనం చూసాం లెజెండరీ నేమ్స్ అక్కడ చూసాం. పిసి శ్రీరామ్ గారు సినిమాటోగ్రఫీ వహించగా, ఎంఎం కీరవాణి గారు దీనికి మ్యూజిక్ని సమకూర్చడం జరుగుతుంది. శిరీష్ గారి సమర్పణలో ఈ చిత్రం మనందరినీ పలకరించడం జరుగుతుంది. అండ్ అలాగే దిల్ రాజు ప్రొడక్షన్స్ అనగానే అఫ్కోర్స్ రాజు గారు మనకు గుర్తొస్తారు, కాకపోతే హర్షిత్ అండ్ హన్షిత మనకి గుర్తొస్తారనమాట. ఈ చిత్రాన్ని మనందరికీ అందించడం జరుగుతుంది. ఆశీష్ తన థర్డ్ ఫిలింగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ బేబీతో 100 కోట్ల క్లబ్లోకి జాయిన్ అయిపోయింది ఈ అమ్మాయి. సో వైష్ణవి, బేబీ వైష్ణవి అంటున్నారు. సో లక్కీ చామ్ అండ్ అమేజింగ్ యాక్ట్రెస్ కూడా, ఫెంటాస్టిక్ యాక్ట్రెస్. సో తను ఇందులో కనిపిస్తున్నారు. మరి ఆ ప్రేమ ఎలా ఉంటుంది? సో ధైర్యం ఉంటే ప్రేమించమంటున్నారు అనమాట. మరి ఏంటి దానికి సంగతి అనేది మనం మాట్లాడుకుందాం, ముందు ముందు మాట్లాడుకుందాం. మరి ఆలస్యం చేయకుండా టీమ్ని మనం వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. ఐ రిక్వెస్ట్ హర్షిత్ రెడ్డి గారు ముందుగా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ నాగు గారు కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతిస్తున్నాము. అండ్ ఈ ఫిలింని మనందరి ముందుకి తీసుకొస్తున్న డైరెక్టర్ అరుణ్ భీమవరపు. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ఈ చిత్రంతో మరొకసారి మనందరి ప్రేమని దోచుకోవడానికి మన ముందుకు వస్తున్న వైష్ణవి చైతన్య. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ద ప్రొడ్యూసర్ అన్న పేరుకి గ్రేస్, క్రేజ్, సూపర్ క్రియేటివిటీని యాడ్ చేసిన ద లెజెండరీ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిల్ రాజు గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. ఎలాగో మనం అక్కడ చూసాం సార్, బట్ ఎస్ ఇప్పుడు మేము ఒక స్పెషల్ కాన్సెప్ట్తో వచ్చాము. ఇంకొకటి అలా ఇప్పుడైతే మీరు #ఆశిష్3 అని వచ్చింది. యా అరుణీస్. ఓకే, ఇప్పుడు #ఆశిష్3. ఓకే, పైనుంచి. ఓకే, ఓకే. సో ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో రావడం జరిగింది. సో ఎస్, టైటిల్ కనిపిస్తుంది మనకి. రాజు గారు ఓకే, లవ్ మీ యు డేర్. ఓకే, సో వీ హ్యావ్ ఎ ఫోమ్ బోట్. సార్ అటేనా సార్, అటేనా సార్? ఓకే. ఓహో, ఫోటోగ్రఫర్ గణేష్కి అందింది ఆ ప్రేమంతా. సార్ హార్ట్ షేప్లో ఉన్న ఫోమ్ బోట్. వైష్ణవి, గివ్ ఇట్ టు మీ.
నిమిషం ఛానల్. ఓకే, సో సూపర్. టైటిల్కి తగ్గట్టే మొత్తం ఇక్కడ కనిపించింది ఇన్నోవేషన్ క్రియేషన్. ఫస్ట్ దిల్ రాజు గారే మాట్లాడతారు. ముందుగా అందరికి నమస్కారం. సో 2 విషయాలు చెప్పి మొదలు పెడతాను. ఒకటి, ఇది ఎక్స్క్లూజివ్ లవ్ మీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ ఈ సినిమాకి సంబంధించిన విషయాలే షేర్ చేసుకుంటాము. దయచేసి ఎవరు వేరే టాపిక్స్ ఇక్కడికి తీసుకురాకుండా చూసుకోండి. 2, ఆశీష్ ఫిలిం మీ అందరికీ తెలుసు, మొన్నే మ్యారేజ్ అయ్యి రిసెప్షన్ అయ్యి ఈరోజు తిరుమలలో వాళ్ళు కళ్యాణం చేయించుకోవడానికి ఇప్పుడే తిరుమలలో దర్శనం చేసుకొని బయటకు వచ్చారు. సో ఈరోజు ఒక్క నిమిషం సార్, సమ్ కన్ఫ్యూజన్. ఆడియో రావట్లేదా? ఒకసారి చెక్ చేయండి. ఒక్కసారి ఓకే అని చెప్పండి వస్తే. ఓకే, సౌండ్ చెక్ 1 2 3 చెక్. ఓకే, ఒకసారి గజని సౌండ్ బాక్స్ ఏదో సెట్ చేయండి. ఓకే, ఇంకా రావట్లేదా? ఓకే, సౌండ్ చెక్ చెక్ 3 2 1 చెక్. సౌండ్ చెక్. సౌండ్ చెక్. ఒక నిమిషం, సౌండ్ చెక్ 1 2 3 చెక్ 3 2 1. ఎవరైనా చూస్తున్నారా వాల్యూమ్ లెవెన్ అసలు? అదే అదే. సౌండ్ చెక్ 1 2 3 చెక్ 3 2 1. అండ్ అలాగే ప్లీజ్ అక్కడ వైర్స్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్తంత అక్కడ వైర్ల మీద నుంచి లేవండి దయచేసి. వెనకాల ఉన్నవాళ్ళు ఆ వైర్ల మీద నుంచి లేవండి. ఓకే, సౌండ్ చెక్ 1 2 3. ఇప్పుడు ఓకేనా? ఓకేనా? ఓకే చెప్పండి అబ్బా. ఓకే, డన్ సార్. ఓకే, అందరికి నమస్కారం. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఈ మూవీ గురించి ఈరోజు టైటిల్ అనౌన్స్మెంట్ కోసం మీ అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. అలాగే ఆశీష్ మొన్నే మ్యారేజ్ అండ్ రిసెప్షన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు తిరుమలలో శ్రీనివాసుడి దగ్గర కళ్యాణం చేసుకొని అక్కడ ఉండడం వల్ల ఈ ఈవెంట్కి రాలేకపోయాడు. పోతే మా అందరిపైన ఈ టైటిల్ అనౌన్స్మెంట్ ఇక్కడ చేయటానికి ఆశీష్ మీరందరూ ఉన్నారు కాబట్టి మీరు చేసేయండి అని చెప్తే ఈరోజు ఇక్కడ ఈ టైటిల్ అనౌన్స్మెంట్ చేయడం అండ్ మీకు మోషన్ పోస్టర్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఇది మొదలవటానికి కారణం ముందు 2 వ్యక్తులు, అదే నాగా అండ్ అరుణ్. నాగాతో నాకు ఎప్పుడో మా సత్యనారాయణ రెడ్డి గారి అబ్బాయి చిన్నప్పటి నుంచే, దాదాపు చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. తను అన్నపూర్ణలో వర్క్ చేస్తూ స్క్రిప్ట్ సైడ్ అవి వర్క్ చేస్తూ వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాడు. సడన్గా ఒకరోజు వచ్చి, సార్ నేను ఒక స్క్రిప్ట్ చెప్పాలి అని అడిగాడు. స్క్రిప్ట్ అంటే దేనికి? డైరెక్షన్గా అన్నా. కాదు సార్, ప్రొడ్యూస్ చేయాలి అన్నాడు. అదేంటి నువ్వు ప్రొడ్యూసర్ అవుదాం అనుకుంటున్నావు అంటే, అవును ఇట్లా నేను నా ఫ్రెండ్ ఒక స్క్రిప్ట్ చేశాం సార్, అది వినాలి అంటే అప్పుడు అరుణ్ని నాకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అరుణ్ అడిగాను ఏమేమి సినిమాలు చేసావని. నేను ఇప్పటివరకే సినిమా చేయలేదు సార్ అన్నాడు. మళ్ళీ నాకు బ్లాంక్. కానీ నేను ఒక ఇట్లా 3 నవల్స్ రాశాను సార్, సో నా ఇలా స్టోరీస్ మీద నాకు గ్రిప్ ఉంది సార్ అని. సో అప్పుడు నాగాకి అరుణ్కి నేను ఈ స్క్రిప్టు వినటానికి
టైం ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, నేను స్క్రిప్ట్ వినాలన్నా, ఒక స్క్రిప్ట్ వింటే నేను దాంతో ఎలా జర్నీ చేస్తాను అని. ఆ స్క్రిప్ట్ విన్న రోజు ఈ లవ్ మీ ఇఫ్ యు డేర్ నాకు ఎప్పుడో ఒక 20 years వెనకకి వెళ్ళిపోయాను. అంటే ఇన్ని సినిమాలు తీసిన నాకు మళ్ళీ వెనకకి ఎందుకు వెళ్ళానంటే, నాకు ఆర్యా సినిమా విన్నప్పుడు నాకు ఒక వైబ్స్, 20 years బ్యాక్ అంటే నేను టూ యంగ్, అప్పుడే సినిమా ఫీల్డ్లోకి వచ్చి దిల్ మూవీ అండర్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడే నేను ఆర్యా స్క్రిప్ట్ విన్నాను. 20 years తర్వాత ఒక స్క్రిప్ట్ నన్ను విన్న తర్వాత ఒక న్యూ ఏజ్ ఫిలిం నన్ను హాంట్ చేస్తూ ఉంది. సో వాళ్ళిద్దరికి అదే చెప్పాను, అంటే కొత్త వాళ్ళు బాగా రాశారు, ఎలా అనుకుంటున్నారు ఏంటి అంటే, మాకు బాబు సైలెన్స్ అమ్మా, సైలెన్స్ బాబు, మాకు ఆశీష్ కావాలి సార్ అంటారు. లేదా ఆశీష్ ఆల్రెడీ ఇంకో సినిమా చేస్తున్నాడు. లేదు సార్ మేము వెయిట్ చేస్తాము, మాకు అప్కమింగ్ హీరో కావాలి, దాని గురించే మీ దగ్గరికి వచ్చామంటే, నాగమ్మ నువ్వు ఎలా ప్రొడ్యూస్ చేస్తావు అన్నాడు. నేను ఒక్కరిని చేయను సార్, నాకు హర్షిత్ని అన్సితని ఇవ్వండి సార్ అన్నాడు. సో అలా వాళ్ళిద్దరూ మా కాంపౌండ్కి రావడం, ఈ స్క్రిప్ట్ తీసుకొని రావడం, ఫస్ట్ నన్ను గెలవడం, అంటే మొదటి సిట్టింగ్లోనే నన్ను గెలిచారు. స్క్రిప్ట్ విన్న తర్వాత వాళ్ళు చేసిన వర్క్, అది విజువలైజేషన్ ఎలా తీసుకొస్తారు ఏంటి అని నా బ్యాకప్ మైండ్లో జరుగుతున్న ఆ టీం నచ్చి, సో కొత్త వాళ్ళని దిల్ రాజు ప్రొడక్షన్లో మీ అందరికీ తెలుసు, బలగం అప్పుడే నేను చెప్పాను, కొత్త వాళ్ళ మ్యాక్సిమం ఆ ప్రొడక్షన్ హౌస్లో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అనే దాంట్లో. సో అలా వాళ్ళిద్దరూ ఈ స్క్రిప్ట్ ఓకే చేసుకోవడం, తర్వాత ఆశీష్కి కానీ, హర్షిత్కి, అన్సితకి, శిరీష్ గారికి అందరికి స్క్రిప్ట్ చెప్పి నాలో ఏదైతే ఫీల్ అయ్యానో, స్క్రిప్ట్ విన్నప్పుడు అందరిలో అరే బాగుంది, డిఫరెంట్గా ఉంది, బాగుంది, డిఫరెంట్గా ఉందని ఫీల్ అయ్యాము. అప్పుడే ఈ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ప్రాజెక్ట్ లాక్ చేశాం. స్క్రిప్ట్ స్టేజ్ దాటిన తర్వాత టెక్నీషియన్స్ ఏంటి అని అడగడం మొదలు పెడితే, అప్పుడు వాళ్ళు పేర్లు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. సార్ ఇలా అనుకుంటున్నాం, ఇలా అనుకుంటున్నాం, ఇలా అనుకుంటున్నాం. సో పీసీ గారికి నాతో ఉన్న రిలేషన్లో, సార్ ఇట్లా కొత్త అబ్బాయిలు ఫుల్ స్క్రిప్ట్ ఉంది, మీరు ఒకసారి టైం ఇచ్చి స్క్రిప్ట్ వినండి అని పీసీ గారి దగ్గరికి పంపించడం జరిగింది. పీసీ గారు స్క్రిప్ట్ విని నెక్స్ట్ డే ఫుల్ స్క్రిప్ట్ చదివి నాకు కాల్ చేసేయి, ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిలిం అన్నాడు. అంటే ఓన్లీ ఆ స్క్రిప్ట్తో పీసీ గారిని కూడా గెలుచుకొని పీసీ శ్రీరామ్ గారిని ఈ సినిమాకి ఫైనల్ చేసుకున్నారు. అలాగే మ్యూజిక్ గురించి డిస్కషన్ వస్తున్నప్పుడు మళ్ళీ కీరవాణి గారి పేరు చెప్పారు. కీరవాణి గారి పేరు మీకు ఏమన్నా, నాగా ఇలాగే అన్నాను, నాగా ఏం ఆలోచిస్తున్నావు నీకు తెలుసా, బాహుబలి, త్రిబులార్లు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు, నెక్స్ట్ రాజమౌళి గారిది, మహేష్ బాబు గారి సినిమా ఉంది, నువ్వు కీరవాణి గారిని అంటే, సార్ పీసీ గారిది ఎలా అయితే ఒక ఛాన్స్ ఇప్పించారో ఒక్కసారి మాకు అపాయింట్మెంట్ వస్తే చాలు సార్ అని నేను అడగలేదు, వాళ్ళే అప్రోచ్ అయ్యి కీరవాణి గారి దగ్గరికి వెళ్ళి కీరవాణి గారికి కూడా స్క్రిప్ట్ ఇచ్చి, కీరవాణి గారు స్క్రిప్ట్ చదివి, మళ్ళీ నేను అసలు మాట్లాడలేదు కీరవాణి గారితో, వాళ్ళే అప్రూవల్ చేసుకొని వచ్చి అగ్రిమెంట్ తీసుకొచ్చి సైన్ పెట్టమన్నారు. సో అలా ఈ ప్రాజెక్ట్కి కీరవాణి గారిని కూడా వాళ్ళే తెచ్చుకున్నారు. మంచి అమ్మాయి కావాలి, బేబీ అప్పటికే వైష్ణవి రిలీజ్ అయింది, రకరకాల అమ్మాయిలు అనుకుంటున్నారు, వైష్ణవిని అడిగండి సార్ ఒకసారి అంటే, నేను వైష్ణవిని అప్రోచ్ అవ్వడం, వైష్ణవి ఒకసారి స్క్రిప్ట్ చదివి ఎగ్జైటింగ్ ఉంది సార్, బట్ ఇంకోసారి చదువుతానని మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఆఫీస్లోనే కూర్చొని ఫుల్ రీడింగ్ తీసుకొని, రీడింగ్ అయిపోయాక నేను బయట ఉండి వచ్చి, సార్ ఐఎమ్ సో ఎగ్జైటెడ్ అని వైష్ణవి రియాక్షన్. ఇట్లా అంటే ఒక స్క్రిప్ట్ ఇంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ని లోపలికి తెచ్చుకున్న సినిమా. ఈ మధ్య కాలంలో నేను ఇన్ని సినిమాలు చేశా, 56 సినిమాల దగ్గరకు వచ్చాయి. ఒక సినిమా ఇంతమందిని ఎగ్జైట్ చేసిందంటే వాళ్ళు ఎంత హోంవర్క్ చేసి ఉంటారు అరుణ్ అండ్ నాగా అనేది నాకు తెలుసు. రేపు సినిమా చూశాక ప్రేక్షకుల దగ్గర నుంచి కానీ, మీ దగ్గర మీడియా మిత్రుల దగ్గర నుంచి కానీ డెఫినెట్గా ఇట్స్ అ గ్రేట్ అప్రిషియేషన్తో పాటు ఒక వావ్ ఫ్యాక్టర్ జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఆ వావ్ ఫ్యాక్టర్ కోసం నేను వెయిటింగ్లో ఉన్నాను. ఆ రోజు ఎప్పుడు వస్తుందని వెయిటింగ్లో ఉన్నాను, సినిమా కంప్లీట్ అయ్యి మీ అందరికి చూపించడానికి. సో ఈరోజు జస్ట్ టైటిల్ అనౌన్స్ చేసి సినిమా ప్రోగ్రెస్ గురించి చెప్పుదామని.
సో ఈరోజు 27th ఫిబ్రవరి 27th, కరెక్ట్ 2 months, ఇక నుంచి 60 రోజులు, ఏప్రిల్ 27th సినిమా రిలీజ్. సో ఈ రోజు నుంచి సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ కానీ అన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఈ యంగ్ బ్యాచ్ అందరు సిద్ధంగా ఉన్నారు. సో ఆల్ ది బెస్ట్. నాగా అండ్ అరుణ్, బలగం తర్వాత అన్షితకు వేరే సినిమా రెడీ కావాల్సింది, అది డిలే. ఈ సినిమా వాళ్ళకి సెకండ్ ఫిలింగా అవ్వడం. అలాగే ఆశిష్కి కూడా వేరే సినిమా రెడీ కావాల్సింది, ఈ సినిమా రెడీ అవ్వడం. ఏదో అన్ని కోఇన్సిడెంట్గా నాకు ఆర్యాకు ఏదైతే జరిగిందో ఈ సినిమాకు మీ అందరికీ అలా జరగబోతుందని నాకు వైబ్స్ అనిపిస్తున్నాయి. ఆ వైబ్స్ నిజంగా ఏప్రిల్ 27 ప్రేక్షకులు కూడా రియాక్ట్ అవుతే మీ లైఫ్లో ఇదొక గ్రేట్ మెమొరీ, మంచి సినిమాతో పాటు మీకు ఒక మంచి మెమొరీ కాబోతుంది మీ యంగ్ బ్యాచ్ అందరికీ నమ్ముతున్నాను. సో ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. సో జర్నీ చెప్పగలిగాను. ఇంకా సినిమా వాళ్ళకి చూపించినప్పుడు, రేపు టీజర్ చూసినా, ఈ సినిమాకి సంబంధించిన కాంటెంట్ చూసినప్పుడు డెఫినెట్గా మీడియా మిత్రులు వాళ్ళకి నచ్చితే, ఒక మీకు బలగం సినిమానైతే ఎలా ఎంకరేజ్ చేశారో ఈ సినిమాను కూడా ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఆ కాంటెంట్ నచ్చితే నచ్చుద్దని 100% నేను నమ్ముతున్నాను. సో అది వాళ్ళు చూసే వరకు ఇంకా మీరు వెయిట్ చేయాలి. 60 days కౌంట్ డౌన్. ఏప్రిల్ 27th ఈ సినిమా థియేటర్లోకి వస్తుంది. కలుద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హర్షిత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. నాగా గారు ఓకే. వాళ్ళందరూ సినిమా రిలీజ్ రోజే మాట్లాడతారట, ముందే చెప్పారు. మేము ఏమీ మాట్లాడాము, సినిమా చూశాక మాట్లాడతామని. ఓన్లీ వైష్ణవి ఒకటి మాట్లాడాలి. ఓకే, సో ఇమీడియట్గా వైష్ణవి గారికి చేద్దాం అయితే మైక్. యా, అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ చూడడం హ్యాపీగా ఉంది. సో లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే మోషన్ పోస్టర్ ఇందాకనే మేము రిలీజ్ చేసినాము. ఈ లవ్ మీ అనే స్టోరీ విన్న డే దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నాకు లోపల ఒక రష్ వస్తుంది. అంటే స్టోరీ విన్నప్పుడు భయంతో కూర్చొని విన్నాను థీమ్ చెప్పినప్పుడు, బట్ వింటూ ఉంటే నాకు సీన్స్ చెప్తుంటే, ఆ ఇన్సిడెంట్స్ చెప్తుంటే లోపల ఒక ఎక్సైట్మెంట్, ఒక రష్ వస్తుండే. షూటింగ్ మొత్తం నాకు ఆ రష్ ఉండే. ఇప్పుడు కూడా నేను ఇది చూస్తుంటే నాకు ఫోన్లో చూసిన, బట్ నాకు ఫోన్లో చూసినప్పుడు ఫుల్ నచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చి చూస్తే మళ్ళీ లోపల నాకు స్కేరీ ఫీలింగ్, రష్ వస్తుంది. సో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకైతే చాలా చాలా డిఫరెంట్ ఉంది. ఈ లైన్ కూడా చాలా ఎక్సైటింగ్. ఇప్పటివరకు నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి లైన్. ఈ తొందరలోనే మేము టీజర్ కూడా తీసుకొని మీ అందరి ముందుకు వస్తాం. ఆ టీజర్ మీకు చాలా కొత్తగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్ మీ అందరికి ఇస్తుందన్న నమ్మకంతో వర్క్ చేసినాము త్రూ అవుట్ ద ఫిలిం. అండ్ మోషన్ పోస్టర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము. టీజర్ కూడా మీకు నచ్చుతుంది. చాలా చాలా థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు మాత్రం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్తో బయటికి వస్తారు, అది అయితే 100% గ్యారంటీ. మాకు మా టీం అందరికీ మీ అందరి నుంచి సేమ్ లవ్, సపోర్ట్ అంతా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అదంతా వర్త్ ఇట్ ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇది బేబీ కాంబినేషన్ అని చెప్పాలి. బలగం అక్కడ, బేబీ ఇక్కడ. సో బ్లాక్ బస్టర్గా ఉంటుంది. టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్. సో టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్. సో 60 daysలో వచ్చేస్తుంది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఈ మోషన్ పోస్టర్ కూడా కొత్త అబ్బాయి చేశాడు, శాశ్వత్ అని. ఈజ్ విఎఫ్ఎక్స్ గాయ్. ఆఫీస్లో కూర్చొని అన్రియల్ ఇంజన్లో ఆఫీస్లోనే కూర్చొని ఆల్మోస్ట్ 10 days దీన్ని చాలా జాగ్రత్తగా డిజైన్ చేశాడు. శాశ్వత్, యు ఆర్ నాట్ దేర్, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాజు గారు అండ్ అరుణ్ గారు, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఫర్ దిస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ సపోర్ట్. ఎస్, టైటిల్ వచ్చేసింది. మిగతా కంటెంట్ కోసం వెయిట్ చేద్దాం. అతి తొందరలో సినిమా కూడా మనల్ని పలకరిస్తుంది. లవ్ మీ ఇఫ్ యూ డేర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. టుడేస్ ఈవెంట్ బై శ్యాస్ మీడియా. దిస్ ఇస్ గీతా భగత్. థ్యాంక్ యూ మీడియా.